ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సినిమాలు చేసుకుంటూ పోవడమే కానీ హిట్ ని పట్టుకోలేకపోతున్నాడు ఈ ఘట్టమనేని అల్లుడు. అలా ఒకటి కాదు రెండు కాదు, చేసిన 20 సినిమాల్లో హిట్స్ ఎన్ని అంటే వేళ్లు లెక్క పెట్టే పరిస్థితి. దీంతో కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలా నెంబర్ పెంచుకుంటూ పోతే షెడ్డుకెళ్లడం పక్కా అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట టాలీవుడ్ ఫిల్మీ ఫ్యాన్స్. ఘట్టమనేని అల్లుడిగా మహేష్ బావగా సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడనగానే మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అలా SMS-తో పర్లేదనిపించినా ప్రేమ కథా చిత్రంతో పాతుకుపోయేలా కనిపించాడు. కానీ ఆ తర్వాత చేసిన నన్ను దోచుకుందువటే, సమ్మోహనం, వీరభోగ వసంతరాయలు, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, డబుల్ రోల్ చేసిన మామా మచ్చింద్ర, యాక్షన్గా వచ్చిన హరోం హరా, ఫ్యామిలీస్ ని మెప్పిస్తానన్న మా నాన్న సూపర్ హీరో, ఇలా చేసుకుంటూ పోయిన 18 సినిమాల్లో హిట్ ఏదంటే ఇప్పటికీ సమ్మోహనం అనే చూడాల్సిన పరిస్థితి. హరోం హరా, మా నాన్న సూపర్ హీరో మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రమోషన్లో పరుగులు పెట్టలేక బోల్తా కొట్టాయి. ఇక భారీ అంచనాలు పెట్టుకున్న జటాధర సినిమా అసలు 3 రోజులు కూడా థియేటర్లో నిలబడలేదంటే సుధీర్ బాబు స్క్రిప్ట్ సెలెక్షన్ ఎంత వీక్గా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా జటాధర ట్రైలర్ చూసి ఏదో ఉంటుందని ఆశగా వెళ్లిన ప్రేక్షకులని పెద్ద టార్చరే పెట్టింది. మరి రాహుల్ రవీంద్రన్తో చేయాల్సిన సినిమా అయినా ఈ ఘట్టమనేని అల్లుడికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా డాన్స్లు, ఫైట్లు, కండలపై కాకుండా సాలిడ్ కంటెంట్ పై ఫోకస్ చేస్తే హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కూడదు అంటే ఇదే మూసలో పోతే షెడ్డుకెళ్లడం మాత్రం పక్కా. For more videos like this, subscribe Big TV channel.